నిజంగా కళ్యాణ్ చక్రవర్తి గారికి ఎవరు మాట్లాడగలిగాడు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అండి, నేను చెప్పేది అక్షరాల నిజము. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా అర్థమై ఉండొచ్చు. ఇక్కడ చేతులు పెట్టండి. ఓకే, అది కూడా ఏం చేసుకో, మొత్తం ఏం చేసుకో. నమస్కారం, నా పేరు మేడిశెట్టి వెంకట సుబ్బారావు. ఈరోజు కర్నూలు రోడ్డు గుంటూరు రోడ్డు వైపు ఉన్న జంక్షన్లో నాది 130 గదుల స్థలం ఉంది. 2003 అద్దెకిచ్చాను, 5 సంవత్సరాలు. 2008 అగ్రిమెంట్ అయిపోయినాక వాళ్ళు నాకు అద్దె కట్టకుండా నన్ను కోర్టు చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతూ ఈ రోజుకి 18 సంవత్సరాల 3 నెలలు అయ్యింది. కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకోమని డిగ్రీ ఇచ్చారు. ఈ రోజున నా సైట్ను స్వాధీనం చేసుకున్నాను. నాకు ఆరోగ్యపరంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. 18 ఏళ్ల నుంచి ఆస్తులు అమ్ముకున్నాను, న్యాయం కోసం పోరాడాను. ఈరోజు నా సైట్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. అసోసియేట్ ఆటో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. దీనిలో ఏమి లేవండి, 4 పాత బళ్ళు వాచ్మెన్లు పెట్టి 10 ఏళ్ల నుంచి ఐడియల్గా ఉంచారు. నా ఆస్తిని శిథిలాస్తి చేర్చారు. కోర్టుకు మటుకు పుల్లల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వస్తాడు, నేను ఉంటున్నాను వస్తాడు. కోర్టు ఆల్రెడీ క్లియర్గా అనాథరైజ్డ్గా ఉంటున్నారని చెప్పించింది. ఏసీటీఓ గారు క్లియర్గా ఈ డోర్ నెంబర్లో ఏ షోరూమ్ లేదని ఇచ్చారు. అలాగే ఇంకేం రెంట్ అడిగితే అదే ఫస్ట్ అగ్రిమెంట్ అయిపోయినాక రెంట్కి వెళ్ళానండి. అడిగితే ఇవ్వము, నీ చేత ఏం చేసుకో అన్నారు. అదే పీడి ప్రసాద్ అనే అతను, దీన్ని మేనేజ్మెంట్ చేస్తున్న అతను. వాళ్ళ ఇంక చూడాలండి, కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తే వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.